దిమాగ్ లేనాడు వచ్చి ఒక మాట తిడతాడు, ఇంకో దిమాగ్ లేనాడు పోయి ఇంకో మాట తిడతాడు. భయ చదువుకున్నాం భయ్యా, చదువుకున్నాం, సొసైటీలో తిరుగుతున్నాం. ఈ రోజు కూడా కుల మతాలు చిచ్చులు గిచ్చులు అవి పెట్టి ఎందుకు భయ్యా? నువ్వు ఎదగడం కోసం కుల మతాలని తీసుకుపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు ఆడేదో బుద్ధి లేక అన్నాడు. మనం కూడా బుద్ధి లేక పోతామా? మనం ఏం జరిగినా ఒక మనిషికి అన్యాయం జరిగిందో అది నిజంగా తెలియదు కాబట్టి, నిజంగా యాక్సిడెంట్ తెలియదు, అందరు స్పందించి అందరు ఆయనకి సపోర్ట్గా మాట్లాడండి. నిజంగా మరి కొంతమంది ఇటు పోయి కొంతమంది అటు పోయినప్పుడు ఇది మొత్తం తీసుకొచ్చి అమాయకమైన ప్రజల మీదకి రుత్తారు. అమాయకమైన ప్రజలు ఏం చేస్తారు? అది నిజమేదో అబద్ధమేదో తెలియదు, వీళ్ళు కొట్టుకొని చేస్తారు. అవునా కదా? పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నీతి మాట నేర్పి, నీతి మాట మంచి మాట నేర్పి, నలుగురికి సమాజానికి ఉపయోగపడే మాట. నువ్వేమో పోయి ఇట్టా నువ్వేం పైన బాగా ఇట్టా పెట్టి పత్తలు ఏనాడో దింకపోతావు హెలికాప్టర్ ఎక్కి, ఇడనేమో అమాయకమైన ప్రజలు కొట్టుకొని చచ్చిపోతారు. ఇవన్నీ నిజంగా అది నిజంగా భయ ఇప్పటికీ అర్థం కాదు. ఒక్కొక్కరేమో ఒక డౌట్ రేజ్ చేస్తారు, ఏమంటారు బైక్ ఇట్లా పడింది అంటారు. కాకపోతే భయ నానైతే ఒక నీతి మాట నేను చెప్పుతున్నా. కొంతమంది అంటే నాకు తెలిసిన మాట, ఆయన ఒక నీతిగా ఉండాలా అది ఇది అనుకున్నప్పుడు అసలు ఎందుకు తాగుతాడు మందు అని ఒక డౌట్ నాకి. ఎందుకు మంది తాగుతాడు? అంత నీతిగా ఉండి తాగుడ గురించి కూడా అన్నని మాటలు చెప్తున్నాడు. కొన్ని మాటలు వింటుంటే అరే ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఈయన మందు తాగినాడా అని డౌట్ వస్తుంది, ఖచ్చితంగా రేజ్ చేస్తుంది భయ్య. ఈ కులం ఆ కులం అని కాదు. అరే ఇంత మందు గురించి ఒక మనిషిలా ప్రేమ కొన్ని పోర్ట్రేట్ చేసే మాటలు కూడా ఉన్నాయి. దాన్ని చూసినప్పుడు బాధ కూడా వేస్తుంది. కానీ కొన్ని మంచి మాటలు చెప్తుంటే అరే ఏందిరా ఈ ఇంత మంచి చెప్తున్నాడు, మంది అవుతాడా అని డౌట్ వస్తుంది. కానీ తాగి చనిపోయినాడా అంటే ఇప్పుడు తాగి చనిపోయినాడో లేదో తెలియదు కానీ ఆపోజిట్ ఎక్కువ పోర్ట్రేట్ చేసినప్పుడు అది నిజంగా అన్న ఫీల్ మనుషులకి కలగజేస్తుంది. కాబట్టి అది తాగి చనిపోయలేదా అని అనడం అంత డౌట్ ఉన్నప్పుడు ఎన్నో 300-400 సీసీ ఫుటేజ్లు ఉన్నప్పుడు ఎవరో ఒకరు 5-10 మంది పెద్దల్ని పెట్టుకొని ఒక కానిస్టేబుల్ని పంపించేసి ఆయన ఎలా చూపించాయి అని ఎలా మాట్లాడతారు. ఈరోజు నిజంగా యాక్సిడెంటా నిజంగా వాడరా అని ఒక కానిస్టేబుల్ ఎంత భయ్యా? నువ్వు ఐజీ అనుకో, నువ్వు పోలేవు, నువ్వు పెద్దోనివి, పెద్ద గ్యాడర్ నీది, నువ్వు వెళ్ళలేవు, నీ కాదు. జస్ట్ నువ్వు ఏం చేస్తావు? జస్ట్ ఒక కాల్ చేసి కానిస్టేబుల్కి పంపించి సుమారుగా ఎంతమంది ఎవరికి డౌట్ ఉందో 10 మందిని కానీ పెట్టి సీసీ ఫుటేజ్లు చూపి, 300 కాకపోతే 400 500 కాకపోతే చూపి వన్ డే తీసారు భయ్యా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎవరైతే దానికి ఆపోజిట్ అంటున్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆడికెళ్ళి ఒక కానిస్టేబుల్ పెట్టి వాళ్ళకి చూపించేసేయి, కథం క్లోజ్ మ్యాటర్. వాడే వచ్చి ఇప్పుడు అవును నిజమో ఏదో అని చెప్పేస్తాడు. ఇప్పుడు అన్ని డౌట్లు మళ్ళీ దానిల మీద పోర్ట్రేట్లు చేసుడు. మళ్ళీ ఇంకొకటి చెప్పాలంటే ఒక కేసుని 14 ఇన్ని డేస్ అసలు ఏంటిది, ఏంది నిజం, ఏది ఇన్ని డేస్ ఎందుకు పట్టింది, ఇది నిజమా అబద్ధమా, చాలా మందికి చాలా డౌట్లు పోయాయి. ఎప్పుడైతే లేట్ అవుతుందో ఆ లేట్ అయిన దాని మీద 100 డౌట్లు వస్తాయి. ఏంటంటే ఏం జరిగిందో టక కొంచెం అంటే లేట్ కూడా కావాలి కొన్ని విషయాలను బట్టి. కాకపోతే ఇంత లేట్ అయిన తర్వాత అది కొంతమంది ఒకసారి ఏమో సీసీ ఫుటేజ్లు అవి కాదంటారు, ఒకరు ఇది. ఇప్పుడు చూసా నాకు కూడా అర్థమవుతలేదు భయ ఏది నిజం ఏది అబద్ధం అని. దీని మీద ఒపీనియన్ ఏంటంటే భయ రీసెంట్గా నేను ఒకటే సింపుల్ మాట చెప్తా. నాది ఆటో పోయింది భయ, ఆటో పోతే నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీసీ ఫుటేజ్ చెక్ చేద్దామన్నాడు, సీసీ ఫుటేజ్ చెక్ చేసినాడు. ఇప్పటివరకు ఈ కంప్లైంట్ నా చేతిలోనే పట్టుకొని తిరుగుతున్నాడు అని నా ఆటో దొరికింది లేదు. ఇంత లేచిన హైదరాబాద్లో ఇట్లా ఆటో పోతే దొరకలే అంటే అరే హైదరాబాద్ ఏంది అడుగున సీసీ కెమెరా లాస్ట్ ఏడికి వెళ్ళిందో కూడా నువ్వు చెప్పాలి. అంటే కొంతమంది ఇట్లా చెప్పకపోవడం వలన పోలీసులని కొంతమంది జనాలు బిలీవ్ చేయలేకపోతున్నారు భయ్య. ఏది నిజం ఏది అబద్ధం అంటారే పర్టికులర్గా ఇట్లా ఇది చెప్పినా కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకు కారణం అంటే కొన్ని విషయాలను బట్టి కొంతమంది నమ్మలేకపోతున్నారు. అంటే సమాజంలో మార్పు రావాలి. ఈరోజు భయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అంటే అంబేద్కర్ గారు మన గురించి రాజ్యాంగం రాసినారు. కుల మతాలు ఇవన్నీ ఉండొద్దు, కొట్టుకోకూడదు, ఎవరు ప్రశాంతంగా బ్రతకాలని. అలాంటి గొప్ప మహానుభావులు మన గురించి రాసి వాళ్ళు మళ్ళీ ఒట్టిగా రాయలే, కొట్లాడి ఎంతెంత మందితోటో పోరాటం చేసి ఈరోజు రాజకీయ నాయకులు జస్ట్ ఓటుతో ఈరోజు నువ్వు ఒక అధికారివి, వాళ్ళు మన రాజ్యాంగం కోసం ఎంతెంత మందితోటి ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసినారు భయ్య. అవునా కదా? అయినా ఇవన్నీ జరగొద్దని చెప్పి వాళ్ళు మంచిగా రాస్తే కొంతమంది పోయి నెగిటివ్గా ఆయన గురించి మీరు కూడా సపోర్ట్గా మాట్లాడండి భయ్. కొంతమంది పోయి ఆయన యాక్సిడెంట్ అంటారు, కొంతమంది పోయి ఆయన అంటారు. అంటే మీరు కూడా అందరు కలిసికట్టుగా అందరూ కుల మతాల చిచ్చులు లేకుండా అందరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరిపై ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇది జరిగిందంట ఇది అని స్పందిస్తే ఎంత బాగుంటుంది భయ్య.